ఇప్పుడు పాత నిబంధనలో చదివిండు దైవజనుడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచన భాగాలను మనం ధ్యానించుకుందాం. మరి 175వ పేజీలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు చదువుతున్నాము. 175 పేజీ నెంబర్. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే, నిరీక్షణ ఎదుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు తన మాటలు దీవించిన అవకాశం ఇచ్చిన